రోజా గారు మీడియా ముందు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అవును, జనసేన పార్టీలో ఉన్న వాళ్ళందరూ కూడా చిల్లర విధవలు, అమ్మాయిల్ని వాడుకొని వదిలేస్తారని చెప్పేసి అరవ శ్రీధర్ గారి ఇష్యూ మీద ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అయితే ఈ స్టేట్మెంట్కి మీరు అగ్రీ చేస్తారంటారా? ఇప్పుడు రోజా మేడం గారు గతంలో ప్రజాక్షేత్రంలో ఉన్నారు, ప్రస్తుతం కూడా మాజీగా ఉండొచ్చు. జనాలు అన్నప్పుడు మంచి ఉంటారు, చెడు ఉంటారు. అందరినీ కలిపి అలా అనడం అనేది ప్రత్యేకంగా జనసేనను వాళ్ళు అనడం అనేది చాలా పొరపాటుతున్నాం. మరి అట్లా అహంకారంతో పూరితమైన మాటలు మాట్లాడడం అనేది చాలా తప్పు. రోజా మేడం గారు, మీరు ఒక హోదాలో ఉండి వచ్చిన వాళ్ళే, అన్ని చూసిన వాళ్ళే, ప్రత్యేకంగా జనసేన పార్టీ వాళ్ళను అవమానించడం, అట్లా మాట్లాడడం అనేది చాలా తప్పు. ఈ యొక్క మాటను మీరు వెనక్కి తీసుకోండి. రాజకీయాలు ఉన్నాక వ్యక్తిగతం ఉండొచ్చు, అవి ఉండకపోవచ్చు, కానీ అందరూ చిల్లరగా అనే మాట మాత్రం చాలా తప్పిదం అండి. మీరు చాలా తప్పుడు మాట అది. దయచేసి మీరు ఆ మాట వెనక్కి తీసుకోండి, క్షమాపణ చెప్పాలి మనస్ఫూర్తిగా. అన్న, ఇప్పుడు ఓన్లీ కూటమి వాళ్ళే కాకుండా వైసీపీలో ఉన్న వాళ్ళు కూడా ఆ పార్టీ పతనం అవ్వడానికి రోజా గారు అవి మాట్లాడే మాటలు ప్రధాన కారణం అని చెప్పేసి చాలామంది అంటున్నారు. దానికి మీరు ఒప్పుకుంటారా? అది ఖచ్చితం అండి, 100%. ఆ రోజా మేడం గారు ఎవరిని గెలిచిన తర్వాత ఏమవుతుందంటే వాళ్ళు ఓడిపోవడం, లేకుండా వాళ్ళకి ఏదో జరిగిపోవడం అనేది ఒక అపశుభంగా మారిపోతుంది. మళ్ళీ రావాలన్నా కానీ ఆ రోజా మేడం గారు కలవకండి. ఒకవేళ కలిస్తే మాత్రం మీకు అంతే సంగతులు మీకు అందరూ చూసే ఉంటారు. అది పరిస్థితి అన్న. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ మళ్ళీ పుంజుకోవాలంటే రోజా గారు అండ్ పేర్ని నాన్న అంటే ఇలాంటి వాళ్ళని దూరం పెడితేనే అది సాధ్యమవుతుందని మీరు అనుకుంటున్నారా? జగన్మోహన్ అనే కాదండి, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో దేవుళ్ళు లాంటి పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. ఆయన ఉన్నంత వరకు ఆయన చేసే మంచి పనుల ముందే మళ్ళీ ఏ పార్టీ కూడా ముందుకు రాకూడదు కూడా. అంటే చాలామంది చాలా స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తున్నారు నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్లో సీఎంగా మళ్ళీ జగన్ గారే వస్తారు అని చెప్పేసి. అవన్నీ అపోహలండి. ఇప్పుడు ప్రభుత్వం మంచి పనులు చేస్తుంది, జనాలకు అందుబాటులో ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఉన్న సమస్యను రాత్రికి తీరుస్తున్నారు. రోడ్డు కావాలన్నా కానీ ఎవరు అడిగినా కానీ తక్షణమే ఆ సమస్య పైన ఆలోచన చేసి పరిష్కరిస్తున్నారు. అంతకుమించి అంతకంటే మంచి నాయకుడు ఆంధ్రప్రదేశ్ దొరకడం అనేది వాళ్ళ అదృష్టం. అంటే ఇదేదో వచ్చిన కొత్తలా వాళ్ళ ఉనికిని చాటుకోవడానికి ఈ విధంగా చేస్తున్నారు, 5 years మాత్రం చెయ్యరు అని చెప్పేసి అంటున్నారు. లేదండి, ఆయన పవన్ కళ్యాణ్ సినిమాలు ఉన్నా కానీ బయట ఉన్నా కానీ ఆయన చేస్తున్న కొన్ని కార్యక్రమాలు చాలా ఉన్నాయి, మీరు అందరు చూసే ఉంటారు. ఇప్పుడు అయ్యే ప్రజలకు రాజకీయంగా తొందరగా చేస్తున్నారు అంతే. ఓకే అన్న, ఓవరాల్గా రోజా గారి నోటు దూర్చికి మీరు ఏ విధంగా సమాధానం చెప్తారు? ఇక నోటు దూర్చికి అంటే ఇప్పుడు మనం మహిళ కాబట్టి మనం గౌరవించే చెప్తాం, మార్చుకోమ పద్ధతి. అది మంచి మాటలు కావు. సమాజంలో ఉంటున్నాం, ప్రజాక్షేత్రంలో ఉంటున్నాం, అన్నిట్లో ఉంటున్నాం. ఇకనైనా అటువంటి పదాలు వాడకుండా ఉంటే మంచిదమ్మా. అంతే, మీకు ఒక సూచన చెప్తున్నాం అంతే. జనసేన పార్టీ గురించి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. జనసేన పార్టీలో ఉన్న వాళ్ళందరూ కూడా చిల్లర విధవలు, అమ్మాయిల్ని వాడుకొని వదిలేస్తారనే విధంగా అన్నారు. సో దీనికి మీరు ఒప్పుకుంటారా? వాళ్ళ ప్రభుత్వంలో చేయలేదా? వాళ్ళ ప్రభుత్వంలో ఎన్నో జరిగినాయి. ఎంతోమంది తప్పిపోయిన వాళ్ళు ఉన్నారు, ఎంతోమంది ఇట్లా వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. ఆ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మరి ఈ మాటలన్నీ రాలేదా? ఈరోజు రోజక్క జనసేన పార్టీలో కార్యకర్తలు చిల్లర విధవలు, అమ్మాయిలు వాడుకొని వదిలేస్తారని చెప్పేసి అధికారం లేదు కదా ఇప్పుడు మాట్లాడుతుండ్రు రోజక్క. సో చూద్దాం ముందు ఏం జరుగుతుందో, ఎవరి పార్టీ ఎక్కడ ఉంటుందో, ఏం జరగబోతుందో, రోజక్క గిట ఎక్కడ ఉండబోతుందో అది గిట తెలిసే రోజు వచ్చింది దగ్గరలో. నెక్స్ట్ ఎన్నికల్లో రారు వీళ్ళు అనుకొని ఇవన్నీ రూమర్స్ బయటికి తీయడం జరిగింది. బ్రో, కొన్ని సందర్భాల్లో రోజా గారు ఆమె ఒక మహిళ అనే విషయం కూడా మర్చిపోయి సాటి మహిళల గురించి కూడా పచ్చి బూతులు మాట్లాడారు. మహిళా సంఘం మీడియా ముందు కూడా మహిళా సంఘాలు యాక్షన్ తీసుకోవాలి కదా. మరి ఏం చేస్తున్నారు వీళ్ళు? ఇంత పెద్ద మాట అన్నప్పుడు రోజాకని తీసుకెళ్లి జైల్లో వేయాలి కదా. మహిళా సంఘాన్ని అవమానించినట్లు కదా. మరి తీసుకెళ్లి కేసులు పెట్టండి. మహిళా సంఘం ఏమనట్లేరు ఈరోజు. మరి వెళ్ళి కేసు పెట్టండి అమ్మ, మహిళా సంఘాలు ఉన్నాయి కదా. మరి ఇంత పెద్ద మాట అన్నా గిట మీరు ఇంకా ఊరుకొనే ఉంటారా? రేపు ఇంకోటి అంటది. అందు గురించే మహిళా సంఘాన్ని యాక్షన్ తీసుకోవాలి, కేసులు పెట్టండి, రోజక్కని మంచిగా తీసుకెళ్ళి జైల్లో పెట్టండి. రీసెంట్ గా అంటే ఆడవాళ్ళ గురించి డ్రెస్సింగ్ గురించి చెప్పినటువంటి ఒక వ్యక్తి మీద అది మహిళా సంఘాలు ఎక్కడి వరకు కేసులు వెళ్ళాయి. అవును, మరి ఆడవాళ్ళు కూడా పచ్చిబూతులు మాట్లాడుతున్నారు. ఒక మాట అంటేనే శివాజీ అన్న ఒక మాట మంచి మాట చెప్తేనే మీరు మహిళా సంఘాల్లో కేసు పెట్టిండ్రు. ఒక మహిళనే ఈరోజు ఇంత దారుణంగా మాట్లాడితే మరి మహిళా సంఘం ఏమనకుండా కూర్చున్నది ఈరోజు. అందు గురించి కేసులు పెట్టండి. రోజా మేడంని రోజా పువ్వులాగా తీసుకెళ్ళి జైల్లో కూర్చోబెట్టాలని కోరుకుంటాం.
బ్రో మీరు చూసినంత వరకు చెప్పండి, జనసేన పార్టీలో చిల్లర విధవలు అంటే లేరన్నా, మంచి నాయకులు ఉన్నారు, పనిచేసే నాయకులు, ప్రజల్లో ఉండే నాయకులు, పేద ప్రజలకు అండగా ఉండే నాయకులు జనసేన పార్టీలో ఉన్నారు. అటువంటి వాళ్ళని పట్టుకొని ఈమె నోటికొచ్చినట్లు వాగుతుంది. అందు గురించే జైల్లో వేయాలి ఈమెని, నిజంగా చెప్తున్నా. తిని ఇంత లావు అయిపోయింది కదా, జైలుకి వెళ్ళిన తర్వాత ఎట్లుంటుందో చూడు. బ్రో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ పడిపోవడానికి రోజా గారు లాంటి వాళ్ళే కారణం అని చెప్పి 100% కదా. ఇటువంటి వాళ్ళని తీసేయాలి. జగన్ అన్ననేమో తెలుసుకుంటలేడు. ముఖ్యమంత్రి గారు ఎక్కడనో ఫామ్ హౌస్లో ఉండి మంచిగా ఎంజాయ్ చేసుకుంటే ఏసీ వేసుకొని కూర్చొని అసెంబ్లీ గిట రావట్లేరు. ప్రజల గురించి మాట్లాడట్లేరు కదన్న. ప్రతిపక్ష హోదా ఉన్న గిట రావట్లేడు, వచ్చి మాట్లాడట్లేడు. ఫామ్ హౌస్లో ఇక్కడ కాదు, మళ్ళీ ఆంధ్రాలో కాదు, తెలంగాణలో కాదు, బయట అక్కడ ఫామ్ హౌస్లో ఏసీ వేసుకొని కూర్చొని ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. పార్టీని గిట పట్టించుకుంటలేరు, ఎమ్మెల్యేని పట్టించుకుంటలేరు. దూరం ఎప్పుడు పెడతారో అప్పుడు పార్టీ మంచిగా అవుతుంది అనుకోవచ్చు. 100%. ఇప్పుడైతే భవిష్యత్తులో ఇంకా రాదు అని ఒక టాక్ నడుస్తుంది. రాదు, భవిష్యత్తులో అయితే జగన్ అన్న మళ్ళీ రాడని గట్టి నమ్మకం అయితే ఉంది.